హాయ్ అండి అందరికీ. ఇవాళ స్పెషల్ ఏంటంటే ఎండి చేపల కర్రీ, ఎండి చేప టమాటా అనమాట. సో మీలో ఎంతమందికి ఎండి చేప టమాటా అంటే ఇష్టమో కామెంట్ చేయండి. నాకైతే ఈ కర్రీ ప్రిపేర్ చేయటం అస్సలు రాదండి. మా అమ్మతో అయితే ప్రిపేర్ చేయించుకున్నాను. ముందుగా ఎండి చేప ముక్కల్ని హాట్ వాటర్లో వేసి క్లీన్ చేసింది. ఆ వీడియో అయితే నేను షూట్ చేయలేదు, ఇంకెప్పుడైనా కుదిరితే చూపిస్తాను. క్లీన్ చేసుకున్న ఎండి చేపల్ని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకుంది. ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకుంటే ముక్క అనేది విడదంట. అంటే చేపల కర్రీకి నార్మల్గా విడిపోతుంది కదా ముక్క అంతా, అలా ముక్క విడకుండా ఉంటుందని చెప్పింది. అండ్ టేస్ట్ కూడా బాగుంటుందంట. చేపల్ని ఫ్రై చేసుకున్న అదే ఆయిల్లో ఆనియన్స్, మిర్చి, పసుపు, కారం, సాల్ట్, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసి ఫ్రై చేసుకుంది. అన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత మాత్రమే టొమాటోస్ కూడా వేసింది. టొమాటోస్ వేసి మగ్గబెట్టేసింది అనమాట. టొమాటోస్ బాగా మగ్గిన తర్వాతనే చేపలను, ఆ ఎండి చేప ముక్కల్ని పక్కన పెట్టుకున్నాం కదా వేపి, అవి కూడా వేసేసుకున్నది. అవి కూడా ఒక 2 మినిట్స్ టొమాటోస్లో మగ్గిపోయిన తర్వాత అందులో వాటర్ పోసి అయితే బాయిల్ చేసుకుంది. టొమాటోస్ ఉడికిన తర్వాత మాత్రమే చేప ముక్కల్ని వేయటం వలన ముక్క అనేది విడదంట. ఇంకా ఫైనల్గా మసాలా పౌడర్ అండ్ కొత్తిమీరతో కంప్లీట్ చేసింది. మనకి ఈ కర్రీ మొత్తంలో చేప ముక్కలు విడిపోకుండా చూసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ముక్క విడిందంటే ముళ్ళు మొత్తం బయటకు వచ్చేసి కర్రీ అంతా అయిపోతాయి. సో తినలేం కాబట్టి ముక్క విడిపోకుండా చూసుకోవాలి. వేడి వేడి అన్నంలోకి వడ్డించుకొని తినడమే లేటు. ఇష్టం లేని వాళ్ళు కూడా ఫ్యాన్స్ అయిపోతారు.